అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఏ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పరికాలలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పరికాలలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని శ్రీ సత్యనారాయణుని శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వింటే ఎవరికైనా జన్మ
మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పరికాలలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పరికాలలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందర మూర్తికి వందనమనరమ్మా మంగళమగు ఈ సుందర మూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వెంటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వెంటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన తన వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి చందనమలరించి. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా. మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా
నీ సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెన కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెన కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మా మంగళమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని
శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మా మంగళమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన తన వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా
చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా, 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. మనసును త్రికరణ శుద్ధిగా స్వామివారికి అర్పణ చేసుకోవాలి. ఈ వ్రతానికి ఏంటంటే అన్నీ ఉన్నాయనుకోవాలి, ఏవి లేవు అనుకోవద్దు. ఇదే ముఖ్యమైనటువంటి విషయం. సో ఇంకా 5 కథలు ఉంటాయి. ఒక్కొక్క కథకు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టాలి, హారతి ఇవ్వాలి. ఓకేనా? ఇది ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో నైమిషారణ్యం అని చెప్పి ఒక అరణ్యం. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడే ప్రభు, రాజు. అలాంటి రాజు అంత మంచి ఊరన్నమాట. అలాంటి తుంగధ్వజుడికి ఒక రోజు వేటాడడానికి బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోతాడు. తన పరివారంతో కలిసి అరణ్యానికి పోతాడు. అలా అరణ్యంలో తిరిగి కొన్ని జంతువులను వేటాడి బాగా అలసిపోయి ఆ అరణ్య మార్గంలో వస్తూ ఉంటుంటాడు. వస్తుంటే ఈ పరివారం అంతా ఒక దిక్కుకు వెళ్ళిపోతుంది, ఈయన ఒక దిక్కుకు వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోతుంటే ఒక మారేడు వృక్షం కింద కొంతమంది గొల్లవాళ్ళు కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. చూస్తుంటే ఆ వ్రతాన్ని చూసుకుంటూ పోతాడు, కానీ కనీసం దండం కూడా పెట్టాడు. మనం ఎక్కడైనా పోతూ ఉంటే ఏదైనా దేవాలయం కనబడితే మనం దండం పెట్టుకోవడం, ప్రత్యేకంగా దండం పెట్టుకున్నాం, తప్పదు అది. అలా పెట్టుకోకుండా వెళ్ళిపోయినాడు. పోక ఏం చేసినాడు, అక్కడే కూర్చున్నాడు. పాప ఆకలితో ఉన్నాడో, దప్పికతో ఉన్నాడో, లేకుంటే అలసిపోయి ఉన్నాడో, లేకుంటే కోపంతో ఉన్నాడో, ఏదో తెలియదు ఇక్కడ ఆయనకి. ఆయన మనసంతా కమ్ముకపోయింది. కూర్చున్నాక ఈ యొక్క గొల్లవాళ్ళు ఏం చేసినారు, ఇంత ప్రసాదం తీర్థం తీసుకుపోయి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే రాజు కదా అని చెప్పి పెడితే, అప్పుడు ఆ గొల్లవాళ్ళని చూసి ఈ యొక్క రాజు తుంగధ్వజుడు ఏమన్నాడు, ఓరి దుర్మార్గుల్లారా, మీరు గొల్లవాళ్ళు, ఆవులను మేకలను కాసుకునే వాళ్ళు, మీరు పెడితే ఈ ప్రసాదాన్ని నేను తింటానా, మీరెంత, మీరు లెక్కెంత అని చెప్పి రకరకాలుగా నీ ఇష్టం అని చెప్పి అక్కడే పెట్టినారు, వెళ్ళిపోయినారు. ఇలా తుంగధ్వజుడు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి బయలుదేరి తన రాజ్యానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకి ఏ కారణం లేకుండా తన 100 మంది కుమారులు చనిపోతారు. భార్యలకు అనేకమైనటువంటి రోగాలతోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. వీడికి తుంగధ్వజుడు అనే రాజు కూడా చెప్పరాని రోగం వచ్చేసి రాజ్యమంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అంటే పక్కకున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వీడి మీదికి యుద్ధానికి వచ్చి రాజ్యం కూడా లేకుండా పోతుంది. ఇలా నడుచుకుంటూ ఆ యొక్క నగరంలో కూడా ఉష్ణం, పప్పు తింటే పసిటం అన్నట్టు అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు ఒక్కడు చేసినటువంటి తప్పుకి. ఇలా పోతుంటే ఆకలి అవుతుంది, దప్పిక లేదు, ఆకలి దప్పిక ఇవన్నీ అయినా కూడా నడుచుకుంటూ పోతుంటే ఒకానొక నగరంలో ఒక అమ్మగారు ఇంత ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటుంది. ఆ ఆకలిగా ఉన్నాడు కదా అని చెప్పి దోషులు బట్టి ఇంత ప్రసాదం మొదటగా తిన్నాడు, రెండవసారి తిన్నాడు, మూడోసారి తినేసరికి ఆకలి అంతా కూడా చల్లారిపోయింది. అమ్మా, ఇది ఏ ప్రసాదము, ఇది ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అడిగితే ఆ పెట్టే ఆమె అమ్మగారు ఏం చెప్పింది, ఇది సత్యదేవుడి యొక్క ప్రసాదము, ఇది రమాసేత సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదము అని చెప్పినారట.
అప్పుడు ఆ తుంగధ్వజుడికి ఈ ఒక్క గుర్తుకొచ్చింది, ఆ గొల్లవాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని నేను ధిక్కరించినాను గనక ఈ యొక్క శాస్త్రి జరిగింది. స్వామి నా యొక్క అపరాధాన్ని మన్నించు స్వామి అని చెప్పి చెంపలేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ గొల్లవాళ్ళ దగ్గరికే బయలుదేరి వెళ్ళినాడు. కొన్ని సంవత్సరాలకి బయలుదేరి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గొల్లవాళ్ళు మళ్ళీ ఇదే వ్రతాన్ని చేసుకుంటున్నారు. అక్కడ కూర్చున్నాడు, ఈ వ్రతం అంతా విన్నాడు, వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని తిన్నాడు, వాళ్ళు ఇచ్చిన తీర్థాన్ని తీసుకున్నాడు, వాళ్ళు పెట్టిన భోజనాన్ని కూడా తిని అక్కడే కూర్చున్నాడు. తిన్నాక స్వామి నా అపరాధాన్ని మన్నించు స్వామి, నీ వ్రతం చేసుకుంటానని చెప్పి దండం పెట్టుకున్నాడు. పెట్టుకొని అప్పుడేమో రాజుగారి హోదాలో పోయిండు, అప్పుడు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వెవరో నేనెవరినో తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోయినాడు. ఆయన నడుచుకుంటూ తన రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఏ రాజ్యమైతే పొడగొట్టుకున్నాడో ఆ రాజ్యం వచ్చేసింది. ఏ పిల్లలైతే పోయినారో ఆ పిల్లలు వచ్చేసినారు. ఏ భార్యలు ఎక్కడెక్కడికి పోయినారో వాళ్ళందరూ వచ్చేసినారు. నగరం అంతా కూడా మళ్ళీ పచ్చతోరణముగా మారిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ గొల్లవాళ్ళని పిలిపించుకొని ఆ గొల్లవాళ్ళ సమక్షంలో కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకున్నాడు ఆ తుంగధ్వజుడు. ఇలా ఈ వ్రతాన్ని చేసుకున్నాడు. మరి ఈ గొల్లవాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని తిన్నందుకు ఆ తుంగధ్వజుడికి ఇంత శిక్ష పడ్డది. మరి గొల్లవాళ్ళు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాలు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గొల్లవాళ్ళ దగ్గరనే పెరిగినాడు. ఈ గొల్లవాళ్ళ దగ్గరనే పెరిగినాడు. ఈ గొల్లవాళ్ళను కూడా రక్షించినాడు. తన చిటికన వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని లేపి ఆ యొక్క ఎండ వానకి వారం రోజులు విడవనటువంటి వాన పడుతుంది. ఆ వాన నుండి ఇంద్రుడికి ఈ పూజ చేయనందుకు ఈ శిక్ష వేస్తాడన్నమాట. ఇంద్రుడు వేస్తే మరి దుర్మార్గుడా, నాకు చేసే పూజ నువ్వు చేయించుకుంటావా అని చెప్పి ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుతో లేపి ఆ గోవులను గోపాలకులను అందరినీ సంరక్షిస్తాడు ఆ బాలుడు, గోపాలకుడు. అందుకే వాళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపాలు. ఇప్పుడు వాళ్ళను ఏమనాలి? యాదవులు అనాలి. యాదవులు. అప్పుడు యాదవులు గొల్లోళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు యాదవులు అని పిలవాలి. శ్రీనివాస్ యాదవ్, ఇందిరా యాదవ్ అని పెట్టుకోవాలి. పేర్లు పట్టుకోవాలి అంతే. ఇప్పుడు పటేల్ అని పెట్టుకున్నట్టు ఇప్పుడు ఇవాళ రెడ్డిస్ కాకపోయినా కొద్దిగా డబ్బులు పెరగానే రెడ్డి అయిపోయింది. మరి అయ్యగారుల పేరు ఎవడైనా పెట్టుకుంటున్నాడంటే వాడు పెట్టుకోడు. నీకు చెప్పిండు అయ్యేవాడు ఇట్లా పెట్టుకోమని చెప్పిండా? నువ్వు ఈ ప్రశ్నలు చెప్పు నేను పెట్టుకోమన్నాడా పటేల్ అని? ఏ దేవుడు చెప్పిండు? మీ అమ్మ పెట్టిన మీ అయ్య పటేలు, నువ్వైతే కాదు కదా. మరి నువ్వు ఎందుకు పెట్టుకోవాలా పటేలు? నీకు సంబంధం లేని విషయం ఇది. నేను చెప్తున్నా వినాలి. ఒక 10 రూపాయలు ఎక్కువైంది అనుకో, పద్మశాలీలు మున్నూరు కాపోళ్ళు కూడా ఇప్పుడు పటేల్ అని పెట్టుకుంటున్నారు. వాడెవడా కొండమూరెళ్ళి పటేల్ అని పెట్టుకుంటే మేము కూడా పటేల్ అని పెట్టుకుంటున్నాం. పెట్టుకొని దానికి సంబంధం లేదు. కానీ మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినాం? అమ్మ గర్భంలో నుంచే పుట్టి, అమ్మ గర్భంలోకి ఎట్లా వచ్చినాం? ఆ సాక్షాత్ ఆయన పంపిస్తేనే వచ్చినాం మనం. లేకపోతే మనం అందరం ఎక్కడ ఉంటాం? మనం ఈ పటేళ్ళు పెట్టుకొని ఇప్పుడు మాకు అనేది నీ ఇష్టం అని చెప్పి అక్కడే పెట్టినారు, వెళ్ళిపోయినారు. ఇలా తుంగధ్వజుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి బయలుదేరి తన రాజ్యానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకి ఏ కారణం లేకుండా తన 100 మంది కుమారులు చనిపోతారు. భార్యలకు అనేకమైనటువంటి రోగాలతోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. వీడికి తుంగధ్వజుడు అనే రాజు కూడా చెప్పరాని రోగం వచ్చేసి రాజ్యమంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అంటే పక్కకున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వీడి మీదికి యుద్ధానికి వచ్చి రాజ్యం కూడా లేకుండా పోతుంది. ఇలా నడుచుకుంటూ ఆ యొక్క నగరంలో కూడా పప్పు తింటే ఉష్ణం, పప్పు తింటే పచ్చితం అన్నట్టు అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు ఒక్కడు చేసినటువంటి తప్పుకి. ఇలా పోతుంటే ఆకలి అవుతుంది, దప్పిక లేదు, ఆకలి దప్పిక ఇవన్నీ అయినా కూడా నడుచుకుంటూ పోతుంటే ఒకానొక నగరంలో ఒక అమ్మగారు ఇంత ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటుంది. ఆ ఆకలిగా ఉన్నాడు కదా అని చెప్పి దోషులు బట్టి ఇంత ప్రసాదం మొదటగా తిన్నాడు, రెండవసారి తిన్నాడు, మూడోసారి తినేసరికి ఆకలి అంతా కూడా చల్లారిపోయింది.
అమ్మా ఇది ఏ ప్రసాదము, ఇది ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అడిగితే ఆ పెట్టే ఆమె అమ్మగారు ఏం చెప్పింది, ఇది సత్యదేవుడి యొక్క ప్రసాదము, ఇది రమాసేత సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదము అని చెప్పినారట. అప్పుడు ఆ తుంగధ్వజుడికి ఈ ఒక్క గుర్తుకొచ్చింది, ఆ గొల్లవాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని నేను ధిక్కరించినాను గనక ఈ యొక్క శాస్త్రి జరిగింది. స్వామి నా యొక్క అపరాధాన్ని మన్నించు స్వామి అని చెప్పి చెంపలేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ గొల్లవాళ్ళ దగ్గరికే బయలుదేరి వెళ్ళినాడు. కొన్ని సంవత్సరాలకి బయలుదేరి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గొల్లవాళ్ళు మళ్ళీ ఇదే వ్రతాన్ని చేసుకుంటున్నారు. అక్కడ కూర్చున్నాడు, ఈ వ్రతం అంతా విన్నాడు, వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని తిన్నాడు, వాళ్ళు ఇచ్చిన తీర్థాన్ని తీసుకున్నాడు, వాళ్ళు పెట్టిన భోజనాన్ని కూడా తిని అక్కడే కూర్చున్నాడు. తిన్నాక స్వామి నా అపరాధాన్ని మన్నించు స్వామి, నీ వ్రతం చేసుకుంటానని చెప్పి దండం పెట్టుకున్నాడు. పెట్టుకొని అప్పుడేమో రాజుగారి హోదాలో పోయిండు, అప్పుడు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వెవరో నేనెవరినో తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోయినాడు. ఆయన నడుచుకుంటే తన రాజ్యాన్ని కంటికి రాజ్యమైతే పొడగొట్టుకున్నాడు, ఆ రాజ్యం వచ్చేసి అలాంటి రాజు పిల్లలైతే అన్నమాట, పిల్లలు వచ్చేసినారు. ఏ భార్యలు ఎక్కడికి పోయినారో వచ్చేసినారు. నగరం అంతా కూడా తన పరివారంతో కలిసి అరణ్యానికి అరణ్యాల్లో తిరిగి వేటాడి కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తుంగధ్వజుడు ఇలా అరణ్య మార్గాల్లో చేసుకున్నాడు. అది ఈ గొల్లవాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని శిక్ష పడ్డది. గొల్లవాళ్ళు ఎవరు, ఒక మారేడు వృక్షం కింద కొంతమంది గొల్లవాళ్ళు కూర్చొని ఈ వ్రతాన్ని చూసుకుంటూ ఉంటారు. ఈ గొల్లవాళ్ళ దగ్గర ఆ వ్రతాన్ని చూసుకుంటూ పోతాడు కానీ కనీసం దండం కూడా గొల్లవాళ్ళను కూడా రక్షించినాడు. ఇంద్రుడికి శిక్ష వేస్తాడన్నమాట. ఇంద్రుడు కోపంతో నాకు చేసి చేసుకుంటావా అని చెప్పి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారు గొల్లవాళ్ళని చూసి ఈ యొక్క రాజు తుంగధ్వజుడు ఏమన్నాడు, సాక్షాత్తు గొల్లవాళ్ళ నారాయణ యొక్క ఆవులను యాదవులు రకరకాలుగా మాట్లాడి యాదవ్ ఇందిరా యాదవ్ అని పెట్టుకోవాలి, పేర్లు పట్టుకోవాలి అంతే. ఇప్పుడు పటేల్ పటేల్ అని పెట్టుకున్నట్టు ఇప్పుడు ఇవాళ రెడ్డిస్ కాకపోయినా కొద్దిగా డబ్బులు పెరగానే రెడ్డి అయిపోయింది. మరి అయ్యగారుల పేరు ఎవడైనా పెట్టుకుంటున్నాడంటే వాడు పెట్టుకోడు. నీకు చెప్పిండు అయ్యేవాడు ఇట్లా పెట్టుకోమని చెప్పిండా? నువ్వు ఈ ప్రశ్నలు చెప్పు నేను పెట్టుకోమన్నాడు ఆ పటేల్ అని? ఏ దేవుడు చెప్పిండు? మీ అమ్మ పెట్టిన మీ అయ్య పటేలు, నువ్వైతే కాదు కదా. మరి నువ్వు ఎందుకు పెట్టుకోవాలా పటేలు? నీకు సంబంధం లేని విషయం ఇది, నేను చెప్తున్నా వినాలి. ఒక 10 రూపాయలు ఎక్కువైంది అనుకో, పద్మశాలీలు మున్నూరు కాపోళ్ళు కూడా ఇప్పుడు పటేల్ పటేల్ అని పెట్టుకుంటున్నారు. వాడెవడా కొండమూరి పటేల్ పటేల్ అని పెట్టుకుంటే మేము కూడా పటేల్ అని పెట్టుకుంటున్నాం. పెట్టుకొని దానికి సంబంధం లేదు. కానీ మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినా, అమ్మ గర్భంలో నుంచే పుట్టి అమ్మ గర్భంలోకి ఎట్లా వచ్చినాం? ఆ సాక్షాత్ ఆయన పంపిస్తేనే వచ్చినాం మనం. లేకపోతే మనం అందరం ఎక్కడ ఉంటాం? మనం ఈ పట్టేళ్ళు పెట్టుకొని ఇప్పుడు మాకున్న పేర్లేంది? శ్రీనివాసాచార్యులు. ఈ చార్యులు అనేది ఎందుకు వచ్చింది మాకు? మేము కావాలని అతికించుకున్న పేరు కాదు ఇది. మాకు మేము అతికించుకున్న పేర్లు కావు ఇవన్నీ, మీరు అతికించుకున్న పేర్లు. ఇప్పుడు మీకు చెప్పేది మాకు ఆ మొదటి నుంచి మాకున్నటువంటి ఋషులు ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శివం భవతు హరిత అంబరీష యవనాశ ప్రవరాణిక హరిత సగోత్రానం పొడిచేటి శ్రీనివాసాచార్య శర్మన్ అహం బాబు. ఏది నువ్వు చెప్పి ఇప్పుడు ఇది అది ఒప్పుకున్నావు ఇప్పుడు కరెక్ట్. అందుకనే శ్రీనివాసాచార్యులు అని ఆయనకు పేరు పెట్టు. నేర్చుకోమని రమ్మను నీ ఇష్టం అని చెప్పి అక్కడే పెట్టినారు, వెళ్ళిపోయినారు. ఇలా తుంగధ్వజుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి బయలుదేరి తన రాజ్యానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకి
ఏ కారణం లేకుండా తన 100 మంది కుమారులు చనిపోతారు. భార్యలకు అనేకమైనటువంటి రోగాలతోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. వీడికి తుంగధ్వజుడు అనే రాజు కూడా చెప్పరాని రోగం వచ్చేసి రాజ్యమంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అంటే పక్కకున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వీడి మీదికి యుద్ధానికి వచ్చి రాజ్యం కూడా లేకుండా పోతుంది. ఇలా నడుచుకుంటూ ఆ యొక్క నగరంలో కూడా ఉష్ణం, పప్పు తింటే పసిటం అన్నట్టు అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు ఒక్కడు చేసినటువంటి తప్పుకి. ఇలా పోతున్నాడు. పోతుంటే ఆకలి అవుతుంది, దప్పిక లేదు, ఆకలి దప్పిక ఇవన్నీ అయినా కూడా నడుచుకుంటూ పోతుంటే ఒకానొక నగరంలో ఒక అమ్మగారు ఇంత ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటుంది. ఆ ఆకలిగా ఉన్నాడు కదా అని చెప్పి దోషులు బట్టి ఇంత ప్రసాదం మొదటగా తిన్నాడు, రెండవసారి తిన్నాడు, మూడోసారి తినేసరికి ఆకలి అంతా కూడా చల్లారిపోయింది. అమ్మా ఇది ఏ ప్రసాదము, ఇది ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అడిగితే ఆ పెట్టే ఆమె అమ్మగారు ఏం చెప్పింది, ఇది సత్యదేవుడి యొక్క ప్రసాదము, ఇది రమాసేత సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదము అని చెప్పినారట. అప్పుడు ఆ తుంగధ్వజుడికి ఈ ఒక్క గుర్తుకొచ్చింది, ఆ గొల్లవాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని నేను ధిక్కరించినాను గనక ఈ యొక్క శాస్త్రి జరిగింది. స్వామి నా యొక్క అపరాధాన్ని మన్నించు స్వామి అని చెప్పి చెంపలేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ గొల్లవాళ్ళ దగ్గరికే బయలుదేరి వెళ్ళినాడు. కొన్ని సంవత్సరాలకి బయలుదేరి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గొల్లవాళ్ళు మళ్ళీ ఇదే వ్రతాన్ని చేసుకుంటున్నారు. అక్కడ కూర్చున్నాడు, ఈ వ్రతం అంతా విన్నాడు, వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని తిన్నాడు, వాళ్ళు ఇచ్చిన తీర్థాన్ని తీసుకున్నాడు, వాళ్ళు పెట్టిన భోజనాన్ని కూడా తిని అక్కడే కూర్చున్నాడు. తిన్నాక స్వామి నా అపరాధాన్ని మన్నించు స్వామి, నీ వ్రతం చేసుకుంటానని చెప్పి దండం పెట్టుకొని అప్పుడేమో రాజుగారి హోదాలో పోయిండు, అప్పుడు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వెవరో నేనెవరినో తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోయినాడు. ఆయన నడుచుకుంటూ తన రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఏ రాజ్యమైతే పొడగొట్టుకున్నాడో ఆ రాజ్యం వచ్చేసింది. ఏ పిల్లలైతే పోయినారో ఆ పిల్లలు వచ్చేసినారు. ఏ భార్యలు ఎక్కడెక్కడికి పోయినారో వాళ్ళందరూ వచ్చేసినారు. నగరం అంతా కూడా మళ్ళీ పచ్చతోరణముగా మారిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ గొల్లవాళ్ళని పిలిపించుకొని ఆ గొల్లవాళ్ళ సమక్షంలో కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకున్నాడు ఆ తుంగధ్వజుడు. ఇలా ఈ వ్రతాన్ని చేసుకున్నాడు. మరి ఈ గొల్లవాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని తిన్నందుకు ఆ తుంగధ్వజుడికి ఇంత శిక్ష పడ్డది. మరి ఈ గొల్లవాళ్ళు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాలు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గొల్లవాళ్ళ దగ్గరనే పెరిగినాడు. ఈ గొల్లవాళ్ళను కూడా రక్షించినాడు. తన చిటికన వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని లేపి ఆ యొక్క వానకి వారం రోజులు విడవనటువంటి వాన పడుతుంది. ఆ వాన నుండి ఇంద్రుడికి ఈ పూజ చేయనందుకు ఈ శిక్ష వేస్తాడన్నమాట. ఇంద్రుడు వేస్తే మరి దుర్మార్గుడా, నాకు చేసే పూజ నువ్వు చేయించుకుంటావా అని చెప్పి ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుతో లేపి ఆ గోవులను గోపాలకులను అందరినీ సంరక్షిస్తాడు ఆ గోపాలకుడు. అందుకే వాళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపాలు. ఇప్పుడు వాళ్ళను ఏమనాలి? యాదవులు అనాలి. అప్పుడు యాదవులు గొల్లోళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు యాదవులు అని పిలవాలి. శ్రీనివాస్ యాదవ్, ఇందిరా యాదవ్ అని పెట్టుకోవాలి, పేర్లు పట్టుకోవాలి అంతే. ఇప్పుడు పటేల్ అని పెట్టుకున్నట్టు ఇప్పుడు ఇవాళ రెడ్డిస్ కాకపోయినా కొద్దిగా డబ్బులు పెరగానే రెడ్డి అయిపోయింది. మరి అయ్యగారుల పేరు ఎవడైనా పెట్టుకుంటున్నాడంటే వాడు పెట్టుకోడు. నీకు చెప్పిండు అయ్యేవాడు ఇట్లా పెట్టుకోమని చెప్పిండా? నువ్వు ఈ ప్రశ్నలు చెప్పు నేను పెట్టుకోమన్నాడు ఆ పటేల్ అని? ఏ దేవుడు చెప్పిండు? మీ అమ్మ పెట్టిన మీ అయ్య పటేలు, నువ్వైతే కాదు కదా. మరి నువ్వు ఎందుకు పెట్టుకోవాలా పటేలు? నీకు సంబంధం లేని విషయం ఇది, నేను చెప్తున్నా వినాలి. ఒక 10 రూపాయలు ఎక్కువైంది అనుకో, పద్మశాలీలు మున్నూరు కాపోళ్ళు కూడా ఇప్పుడు పటేల్ అని పెట్టుకుంటున్నారు. వాడెవడా కొండమూరెళ్ళి పటేల్ అని పెట్టుకుంటే మేము కూడా పటేల్ అని పెట్టుకుంటున్నాం. పెట్టుకొని దానికి సంబంధం లేదు. కానీ మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చినాం? అమ్మ గర్భంలో నుంచే పుట్టి, అమ్మ గర్భంలోకి ఎట్లా వచ్చినాం? ఆ సాక్షాత్ ఆయన పంపిస్తేనే వచ్చినాం మనం. లేకపోతే మనం అందరం ఎక్కడ ఉంటాం? మనం
ఈ పట్టేళ్ళు పెట్టుకొని ఇప్పుడు మాకున్న పేర్లేంది శ్రీనివాసాచార్యులు. ఈ చార్యులు అనేది ఎందుకు వచ్చింది మాకు? మేము కావాలని అతికించుకున్న పేరు కాదు ఇది. మేము అతికించుకున్న పేర్లు కావు ఇవన్నీ. మీరు అతికించుకున్న పేర్లు ఇప్పుడు మీకు చెప్పేది. మాకు ఆ మొదటి నుంచి మాకున్నటువంటి ఋషులు ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శివం భవతు.